రిపోర్ట్ కి స్వాగతం. తెలంగాణలో రైతు రుణమాఫీపై సవాళ్ల పర్వం నడుస్తోంది. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కి వరుస షాక్లు తగులుతున్నాయి. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో బీసీవై అధినేత కాన్వైపై రాళ్ల దాడి కలకలం రేపింది. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపై నేతలు దృష్టి సారించారు. ఈ అంశాలపై పూర్తి వివరాలు అందించడానికి హైదరాబాద్ నుంచి నాగేంద్ర, వరంగల్ నుంచి తిరుపతి, చిత్తూరు నుంచి సునీల్, ఏలూరు నుంచి రాంబాబు ఇవాల్టి ఫీల్డ్ రిపోర్ట్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. ముందుగా తెలంగాణలో రైతు రుణమాఫీపై సవాళ్ల పర్వం నడుస్తోంది. రాజీనామాకి సిద్ధమంటే సిద్ధమంటూ ఎమ్మెల్యే హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి సవాళ్లు విసురుకుంటున్న పరిస్థితి. అన్నట్లుగానే హరీష్ రావు ఇవాళ అమరవీరుల స్తూపం దగ్గరికి రాజీనామా లేఖతో వెళ్లారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానన్నారు. లేదంటే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన సవాల్ని స్వీకరించాలన్నారు. హరీష్ రావు సవాల్కి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. స్పీకర్ కి రాజీనామా ఇవ్వాలంటే దానికి ఒక ఫార్మెట్ ఉంటుందన్నారు. ఏదో సీసా పద్యం రాసుకొస్తే స్పీకర్ క్యాన్సిల్ చేస్తారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని అంటున్నారు. సో దీనికి సంబంధించి రుణమాఫీపై కూడా సవాళ్ల పర్వానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ గాయత్రి. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం జోరందుకుంటుంది. దీంతో పాటు మరొక వైపు ముఖ్యమంత్రి అదేవిధంగా మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు మధ్య ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన పెను తుఫాను సృష్టిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే హరీష్ రావు ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యమంత్రిని కోట్ చేస్తూ ఇప్పటికే రుణమాఫీని వెంటనే అమలు చేయాలనేటటువంటి అంశాన్ని ప్రతిపాదిస్తూ ముఖ్యంగా ఇప్పటికే డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీని పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చేస్తామంటూ కూడా గతంలో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా రుణమాఫీ చేసింది లేదంటూ కూడా హరీష్ రావు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యంగా మరొక వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీని పూర్తిగా కంప్లీట్ చేస్తామనేటటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సవాళ్లు నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒకవైపు హరీష్ రావు మాట్లాడుతూ ఆగస్టు 15 లోపు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీతో పాటు మరొక వైపు 6 గ్యారంటీల్లో ముఖ్యంగా 13 అంశాలని ఇవ్వడం జరిగింది. ప్రజలకి హామీలుగా ఈ 2 అంశాలని వెంటనే ఆగస్టు 15 లోపు సీఎం రేవంత్ రెడ్డి వీటన్నిటిని కూడా అమలు చేస్తే నేను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే అదేవిధంగా ఉప ఎన్నికలో కూడా నేను పోటీ చేయబోనంటూ కూడా హరీష్ రావు స్పష్టం చేయడం జరిగింది. దానికి కౌంటర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు నువ్వు రాజీనామా లేఖను తన జోబులో పెట్టుకొని తిరుగు అంటూ కూడా హరీష్ రావుకి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం రాజీనామాకి సిద్ధంగా ఉండాలంటూ కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తన సవాల్ని స్వీకరిస్తూనే హరీష్ రావు ఈరోజు ఉదయం 10 గంటలకి అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి రావడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి సందర్భంగా తన రాజీనామా లేఖని అక్కడ అమరవీరుల స్తూపం వద్ద ఉంచి అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పించిన తర్వాత ప్రధానంగా ఆగస్టు 15 లోపు ముఖ్యంగా 6 గ్యారంటీల్లో వచ్చినటువంటి హామీలు ముఖ్యంగా ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హామీలన్నింటినీ 6 గ్యారంటీలని అమలు చేస్తున్నామంటూ కూడా చెప్తూ వస్తుంది. కానీ అందులో కొన్ని అంశాలను మాత్రమే అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ 6 గ్యారంటీల్లో ప్రధానంగా 13 అంశాలను ఆగస్టు 15 లోపు అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు 15 లోపు పూర్తిగా కంప్లీట్ చేయాలి. ఈ హామీలన్నింటిని కూడా అమలు చేయాలంటూ కూడా ఈ సందర్భంగా గన్ పార్క్ దగ్గర హరీష్ రావు చెప్పడం జరిగింది. ముఖ్యంగా తాను రాసుకొచ్చినటువంటి రాజీనామా లేఖలో ఈ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి 13 అంశాలను కూడా తన రాజీనామా లేఖలో ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు దీనికి కౌంటర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్వీకరించడం జరిగింది. నేను ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా మరొకవైపు రాజీనామా లేఖకు సంబంధించినటువంటి అంశంలో తన మామ చెప్పినటువంటి సీసా పద్యాన్ని
రాజీనామా లేఖలో హరీష్ రావు తీసుకొచ్చారు, అంతేకాని స్పీకర్ ఫార్మేట్లో తీసుకురాలేదంటూ కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఎద్దేవా చేయడం జరిగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒకవైపు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరొకవైపు ఇద్దరు ముఖ్యమంత్రి అదేవిధంగా మాజీ మంత్రి మధ్య ఈ సవాలుకి సంబంధించినటువంటి అంశం మాత్రం హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. ఇప్పుడు మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో బీఆర్ఎస్ కి వరుస షాక్లు తగులు